కుమార్ గారు నమస్తే సార్. నమస్తే నమస్తే అండి. సార్ ఒక ఆంధ్రప్రదేశ్ నియో ఆంధ్రప్రదేశ్లో ఉండే వాడిగా నాకు ఈ అల్లు అర్జున్ గారి ఇన్సిడెంట్ చూశాక బాధను ఒక రకంగా అమ్మ మన మన రాష్ట్రంలో జరగలేదు ఇది అనే ఒక ఒక దాన్ని ఏమంటారు ఆ ఫీలింగ్ చెప్పడానికి రావట్లేదు. ఆ ఫీలింగ్ కూడా వస్తుంది సార్. దేనికంటే తెలంగాణలో సంతోషం, బాధ ఉంది. ఆ, ఇప్పుడు మనకి మన రాష్ట్రంలో జరగలేదు అనేది ఒకటి ఉంటే, పక్క రాష్ట్రంలో జరిగిన మన తెలుగువాడే కదా అని ఒక అవును, బాధ కూడా ఉంది. కాకపోతే ఏంటంటే ఇక్కడ ప్రతి థియేటర్లో కూడా ఇలా మన రేపు వచ్చేది సంక్రాంతి. సంక్రాంతి చెప్తాను చాలా సార్. అంటే మన ఆంధ్రాలో చాలా హైప్. చెప్తాను సార్. చిన్న పాయింట్ చెప్తాను. ఏంటంటే ఎందుకు అంటున్నానంటే అది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కనుక ఇటువంటి జరిగి ఉండుంటే ఏ జగదాంబ థియేటర్లోనో ఎటన్ జరిగి ఉండుంటే ఈ కుల సంఘాలు కూడా తయారైపోయావు సార్ ఇప్పుడు. ఎస్, కరెక్ట్. అంటే అది అది ఎలా మారేదంటే కుల సంఘాలుగా చూసాం కదా. తుని సంఘటన ఎలా ఇటు నుంచి ఇటు టర్న్ తీసుకుని ఎలా అయ్యిందో రాజకీయ పార్టీలు కూడా అర్రులుగా చూస్తున్నాయి. అక్కడ కూడా అల్లు అర్జున్ గారి వ్యవహారం ఎంత ముదరడానికి కారణం అక్కడ కేటీఆర్ గారు. మనం నిజాలు ఎస్, మాట్లాడుకుంటే ఇక్కడ కేటీఆర్ గారు జగన్ కదా. గారు, అంబటి రాంబాబు గారు, పేరు నాని గారు వీళ్ళు బ్యాచ్ ఒకటి ఉంది. ఇక్కడ కూడా రెడీగా ఉన్నారు వీళ్ళు. ఏదైనా ఇన్సిడెంట్ అంతా జరుగుతుంది. రెడీగా ఉన్నారు, రెడీగా ఉన్నారు, బ్యాచ్ రెడీగా ఉన్నారు. సో ఇక్కడ ఏ జగదాంబ సెంటర్లోనో పొరపాటున ఇటువంటిదేం జరిగి ఉంటుంటే కులం కార్డు వాడేసి రచ్చ రచ్చ అయిపోయేదండి నిజంగా స్టేట్కి. ఆంధ్రప్రదేశ్లో అవును. జరిగినందుకు నేను కొంత, అంటే అక్కడ విషాదం జరిగినా కానీ అది మన రాష్ట్రంలో జరగనందుకు కొంత ఆ, దాన్ని ఏమంటారు బతికిపోయాం అనే ఫీలింగ్లో ఉన్నాను. రెండోది, Yes. అసలు ఈ థియేటర్లో అసలు ఈ థియేటర్లో వ్యవహారానికి వస్తే క్రౌడ్ Hmm. కెపాసిటీ అంటే ఇటువంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు క్రౌడ్ తప్పించుకునేటువంటి కెపాసిటీ ఎన్ని థియేటర్స్కి ఉంటాయి సార్? ఒక 1000 థియేటర్లు ఉంటే. ఎస్, మంచి మాట అడిగారు. ఫస్ట్ మీరు అడిగారు కాబట్టి జగదాంబ థియేటర్ నుంచి వద్దామండి. రైట్. జగదాంబ థియేటర్ కెపాసిటీ 1000 అండి. 1051 ఎంతో ఉందండి. అలాగే అదే కాంప్లెక్స్ లో శారదా వచ్చి 500 ఎంతో ఉందండి. అలాగే మీకు అక్కడ 120 200 300 రామాదేవి ఉందండి. 300 అంటే మోర్ దెన్ ఇది మొత్తం కలిపి 2000 ఉన్నట్టున్నాయండి. మోర్ దెన్ 2000. ఈ 2000 పీపుల్ కి కూడా మనం చాలా చాలా సీరియస్ గా తీసుకోవాలి ఇది. ఇక్కడ సంజయ్ థియేటర్ కి ఒక రూట్ ఎలాగుందో ఎగ్జిట్స్ లేవండి. అంటే ఒకే రూట్ లోంచి వెళ్ళాలి, ఒకే రూట్ లోంచి రావాలి, ఇంకో ఎగ్జిట్స్ లేవు. ఎగ్జిట్స్ లేకపోవడం వల్ల ఇక్కడ ఒక్కసారి జరిగింది, ఇక్కడ ప్రాబ్లం జరిగింది. ఎందుకంటే ఒకటేసారి అన్ని వేల మంది జనం వెళ్ళిపోవడం వల్ల. నెంబర్ వన్. ఇక్కడ ఇది 1415 మెంబర్స్ అండి. అక్కడ మొత్తం 2000 పీపుల్ ఒకటే రూట్ లో వెళ్ళాలి. మీరు ఎదురుకుంటా గేట్ నుంచి వెళ్తే అక్కడ నించోటానికి కూడా స్థలం ఉండదండి. ఆ స్థలంలో నుంచి మీరు 2000 మంది లోనకి వెళ్ళిన తర్వాత పక్కకు రావడానికి, ఎదురు రావడానికి ఏముండదండి. పక్కన షాపింగ్ కాంప్లెక్స్, చిత్రాలయ గేట్ అంటారు, ఆ చిత్రాలయ థియేటర్ అది. అంటే ఫ్రంట్ ఒక్కడు తప్ప ఇట్ సైడ్ ఈజ్ క్లోజ్డ్, ఇట్ సైడ్ ఈజ్ క్లోజ్డ్. ఇది పైకి వచ్చి ఆనంద్ లాడ్జ్ అని ఉంటుంది వాళ్ళదే. అవతల కాసి అల్పా హోటల్ అని ఉంటుంది. ఇవన్నీ క్లోజ్ అయిపోతే ఒకవేళ ఇన్ కేస్ ఫైర్ యాక్సిడెంట్ కానీ, అనుకోని సంఘటన తొక్కుసలాట కానీ, ఏవైనా గొడవలు కానీ ఏవైనా జరిగితే కొన్ని వందల ప్రాణాలకి నష్టం వస్తుంది. ఇది ఈ రోజు కాదండి. మనం ఆ రోజు నుంచి కూడా దానికి లైసెన్స్ ఎప్పుడో రద్దు చేసేయాలి. ఎందుకంటే అక్కడ 2000 మంది జనంతో చెలగాటం ఆడుతున్నారు. అక్కడ జాయింట్ కలెక్టర్ అవ్వచ్చు, ఆర్డీఓ అవ్వచ్చు, ఫైర్ సర్వీస్ అవ్వచ్చు, మీకు ఆర్ఎంబి వాళ్ళు అవ్వచ్చు, మీకు మొత్తం టోటల్గా అక్కడ ఎందుకు లైసెన్స్ ఇచ్చారు? ఆ 2000 మందిని జనాభాను రప్పించడానికి, వెళ్ళటానికి రావడానికి విజిట్ ఎక్కడుంది అనేది ఇది సీరియస్ గా ఇప్పటికైనా కళ్ళు తెరుస్తారా? మళ్ళీ అక్కడ కూడా ప్రాణం పోయిన తర్వాత ఏమైనా ప్రాణాలు పోతే కానీ మీకు గుర్తు వస్తుందా అని అడుగుతున్నా. ఎందుకంటే ఇది ఆల్రెడీ కంప్లైంట్ మేము ఇవ్వడం జరిగింది, ఆర్టీఓకి, జాయింట్ కలెక్టర్ గారికి, వాళ్ళ ఎంఆర్ఓకి అన్ని ఇవ్వడం జరిగింది, ఫైర్ సర్వీస్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఎందుకు ఇచ్చామంటే అండి, రేపు ప్రాణం పోతే ఆ ప్రాణం విలువ రాదండి. ఎందుకంటే ఇవాళ జరిగిన ఈ ప్రాణం పోయింది అంటే ఈరోజు ఈ తొక్కుసలాట వల్ల జరిగింది. కనుక 2000 మంది జనాభా బయటికి ఎలాగొస్తారు, ఎలాగెళ్తారు ఒక్కసారి మీరు ఇప్పుడు ఆన్లైన్లో కూడా చూస్తే తెలిసిపోద్ది. కనుక ఇది జాయింట్ కలెక్టర్ గారు అర్థం చేసుకోవాలా, అక్కడ జిల్లా అధ్యక్షుడు, రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు గారు అర్థం చేసుకోవాలా, పవన్ కళ్యాణ్ గారు అర్థం చేసుకోవాలా, సినిమాటోగ్రఫీ మినిస్టర్ దుర్గేష్ గారు అర్థం చేసుకోవాలా, అక్కడ ఆర్డీఓ అర్థం చేసుకోవాలా. మీకు డబ్బులు వస్తున్నాయి కదా, మీకు అక్కడ డబ్బులు, మాకు ఏదో మామూలు వచ్చేస్తుంది, లైసెన్స్ రెన్యూల్ అవుతూ డబ్బులు వస్తుంది కదా అని మీరు థియేటర్ రన్ చేయడం కరెక్ట్ కాదు అంటాను నేను. కరెక్ట్ కాదు అంటున్నా. మీరు థియేటర్ రన్ చేయండి,
థియేటర్ రన్ చేసేటప్పుడు సేఫ్టీ మెజర్స్ చూడండి. సినిమాటోగ్రఫీ యాక్ట్ ప్రకారం 1955, అమెండ్మెంట్ యాక్ట్ 1970, మనం మనుషులు వెళ్ళటానికి ఎగ్జిట్ ఉందా, ఎమర్జెన్సీ ఉందా, ఫైర్ ఫైర్ మన ఫైర్ సేఫ్టీస్ ఉన్నాయా, మనం బయటికి జనాలు ఏ విధంగా అనువైన కారణాలు జరిగితే బయటికి వెళ్ళడానికి ఎగ్జిట్స్ ఉన్నాయా, అవన్నీ చెక్ చేయకుండా లైసెన్స్ ఇచ్చి ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న యాపేసర్ల మీద ఏమి చేయాలి, ఏ చర్య తీసుకోవాలి అనేది ఒక్కసారి ఆలోచించమని అడుగుతున్నాం. ఇది ఇలాంటి థియేటర్స్ నాట్ ఓన్లీ జగదాంబ, ఆంధ్రప్రదేశ్లో దాదాపు 170 థియేటర్స్ ఉంటాయి, 200 థియేటర్స్ ఉంటాయి. ఈ 200 థియేటర్స్కి నేనేం చెప్తున్నానంటే, మీరు వాళ్ళకి వార్నింగ్ ఇవ్వండి, సోకాజ్ నోటీస్ ఇవ్వండి, సెకండ్ నోటీస్ ఇవ్వండి, థర్డ్ నోటీస్ ఇవ్వండి. అప్పుడు కూడా సర్దిద్దుకోపోతే 100% మీరు సీజ్ చేయండి. ఎందుకంటే జగదాంబ థియేటర్ సీజ్ చేయాల్సిందే. జగదాంబ థియేటర్ ఎందుకు సీజ్ చేయాలంటే ఎగ్జిట్స్ లేవు. వాళ్ళు ఇటు షాపింగ్ కాంప్లెక్స్ కట్టేశారు, పైన వచ్చి ఆనంద్ రాజ్య కట్టేశారు, ఇటు పక్క అల్పా కట్టేశారు, అటు పక్క షాపింగ్ కాంప్లెక్స్ కట్టేశారు. మొత్తం టోటల్ గా బ్యాక్ సైడ్ గేటు చిత్రాలయ గేట్ ఉంది. ఆ మొత్తం టోటల్ 12 అడుగులు. ఇక ఎక్కడి నుంచి ఎగ్జిట్ ఉంది ఒక్కసారి చెప్పమనండి. ఇది నేను మాట్లాడింది అబద్ధం అయితే ఎవరైనా సరే డిబేట్కి రెడీ. అండ్ ఆర్డీఓ వస్తాడా, ఎంఆర్ఓ వస్తాడా, జాయింట్ కలెక్టర్ వస్తారా? ఫైర్ సర్వీస్ వాళ్ళు ఏ కళ్ళు మూసుకొని నిద్రపోయి ఇస్తున్నారా? మీరు ఎలా ఫైర్ జరిగితే ఎగ్జిట్ లేకుండా ఏ విధంగా ఇస్తున్నారు, ఎక్కడి నుంచో వాళ్ళు వెళ్ళటానికి ఎగ్జిట్ ఉంటుంది. సార్ మిమ్మల్ని ఇంకో నేను టఫ్ రూల్స్ క్వశ్చన్ అడుగుతాను. ఇంకో టఫ్ క్వశ్చన్ అడుగుతాను. ఒక టఫ్ క్వశ్చన్ అడుగుతాను దీనికి సంబంధించింది. సరే, మనం ఈ థియేటర్లో ఆ థియేటర్లో లేదు, ఈ థియేటర్లో లేదు అని చెప్తున్నాం కదా, అట్లీస్ట్ అన్ని బాగుంది థియేటర్ ఏదైనా ఉందా కనీసం? మల్టీప్లెక్స్లు ఉన్నాయండి. ఇప్పుడు కొత్తగా కట్టుతున్న మల్టీప్లెక్సెస్ ఉన్నాయి. కొత్తగా కడుతున్న కొన్ని 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 థియేటర్స్ ఉన్నాయి. బాగున్న థియేటర్లు లేవు అని అంటానికి లేదండి, బాగున్న థియేటర్లు కూడా నెంబర్ 1 ఉన్నాయి. కొన్ని 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 మాత్రమే ఇవి ఉన్నాయి. ఇప్పుడు అక్కడ చిత్రాలయ థియేటర్ ఉంది, మొత్తం 3 టైప్స్ అండ్ మొత్తం టోటల్గా ఎమర్జెన్సీ ఉంది, అన్ని ఎగ్జిట్స్ ఉన్నాయి, మెలోడీ ఉందండి, ఎగ్జిట్స్ ఉన్నాయి, ఇది బ్రహ్మాండంగా ఉంది. రామా థియేటర్ ఉంది, ఎగ్జిట్స్ ఉన్నాయి, 3 లైన్స్ ఎగ్జిట్స్ ఉన్నాయి. మీకు లీలామాల్ ఉంది, 3 దాంట్లో ఎగ్జిట్స్ ఉన్నాయి. మీకు ఓకే. గోకుల్ ఉంది, 3 దాంట్లో ఎగ్జిట్స్ ఉన్నాయి. అంటే నేనేమంటున్నానంటే, శ్రీకన్య ఉంది, సంగం సప్త ఉంది, ఇవన్నీ నేనేమడుగుతున్నానంటే, మనకి థియేటర్ నుంచి వెళ్ళేటప్పుడు ఒకవేళ అనువైన కారణాలు ఎమర్జెన్సీ వస్తే మనం బయటికి తప్పించుకోవడానికి ఏ ఫ్లైట్కైనా ఏ ఇంటికైనా ఎక్కడికైనా అది తప్పించుకోవడానికి మన దగ్గర ఎమర్జెన్సీ గేట్స్ ఎక్కడున్నాయి, ఆ ఎమర్జెన్సీకి ఎలా తప్పించుకోవడం, వెళ్ళే దారిలోనే రావడం కాదండి, వెళ్ళే దారి కాకుండా మనం తప్పించుకోవడం పక్క గేట్స్ ఎక్కడున్నాయి అని అడుగుతున్నాను. ఇది నేను మాట్లాడే మాటలు అక్షర నిజం. రైట్. నేను ఓకే. సినిమా వాడిగా, ఒక విశాఖపట్నం వాసిగా, విశాఖపట్నం డిస్ట్రిబ్యూటర్గా, ఒక ఎగ్జిబ్యూటర్గా, ఒక ఎక్స్ సెక్టర్ చైర్మన్గా, ఒక ప్రొడ్యూసర్ కౌన్సిల్ జాయింట్ సెక్రటరీగా, రేపు ఉదయాన్ని మనం థియేటర్ మెజర్మెంట్స్ కరెక్ట్గా చేసుకోకపోతే, రేపు ఉదయాన్ని ఈ ఆఫీసులు చేసుకోకపోతే, ఆ ప్రాణం పోతున్నప్పుడు మనం ఇవన్నీ ఎంక్వైరీ చేసుకోవడం, ఇవన్నీ డిస్కస్ చేయడం కాదండి. ముందుకుంటే ఎందుకు చేయట్లేదని అడుగుతున్నా. ఇందాక పల్లా శ్రీనివాసరావు గారు చెప్తున్నారు, బెనిఫిట్స్ వాళ్ళు ఇవ్వడం తప్పు కాదు, బెనిఫిట్స్ వాళ్ళు ఇవ్వడం తప్పు కాదు, మనం రేట్లు పెంచడం తప్పు కాదు. ఇక్కడ జరిగిన సంజయ్ థియేటర్ సంఘటనలో అల్లు అర్జున్ గారి ఎంత తప్పు ఉందో పోలీసులది కూడా ఇంటెలిజెన్స్ వైఫల్యం ఉంది అని అంటున్నారు. మరి మీదేముంది సార్? మీరు మీ ఆంధ్రప్రదేశ్లో మరి ఇప్పుడు అది కాదు సార్, మీ ఆంధ్రప్రదేశ్లో లైసెన్స్ అథారిటీ ఏ ప్రాబ్లంలో ఉంది, ఏ కష్టాల్లో ఉంది, మీ నియోజకవర్గంలో ఏ ఇబ్బందుల్లో ఉంది? మన శ్రీకన్య థియేటర్ ఎందుకు ఫైర్ అయిపోయింది? ఫైర్ అయినప్పుడు 3 థియేటర్లు శ్రీకన్య మీ నియోజకవర్గంలో ఫైర్ అయినప్పుడు అనుకోకుండా ఏ జనము లేరు కాబట్టి సరిపోయింది, కానీ అనుకుంటే ఎన్ని వందల మంది చనిపోయేవారు. శ్రీకన్య థియేటర్ అంటే గాజువాక. మరి అలాంటప్పుడు ఈ జగదాంబ థియేటర్ని మీరు ఎందుకు సార్ మరి వెనకేసుకొస్తున్న ఏ రాజకీయ నాయకులు వెనకాల ఉన్నారు అని అడుగుతున్నా. నాట్ ఓన్లీ జగదాంబ థియేటర్, నాట్ ఓన్లీ జగదాంబ థియేటర్, రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఎనీ థియేటర్ అండ్ ఆంధ్రప్రదేశ్ మీరు చేసుకుంటే ప్రాణాలను మనం కాపాడుకోగలుగుతాం. మీరు చెప్పిన మంచి పరిణామం, ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఫెయిల్ అయింది వాళ్ళది. మరి మనం అక్కడ ఏమైనా జరిగితే మరి ఇదే మాట మనం అంటామా సార్? అది జరగకూడదని రేపు సంక్రాంతికి మనకు కొన్ని వందల వేల మంది ఫస్ట్ కోడి పందాలు అయితే సెకండ్ మన థియేటర్లో ప్రతి ఒక్కరు కొత్త బట్టలు వేసుకొని సినిమాకి వస్తారు. ఆ సినిమాకి వచ్చేటప్పుడు తొక్కుసురా జరగకుండా జాగ్రత్తగా కాపాడుకొని ఆ సినిమాకి వెళ్ళటానికి, ఆ సినిమాలో చూడటానికి కావాలి అంటే మనం కరెక్ట్గా అన్ని మెజర్మెంట్స్ ఉండాలి కదా, జాయింట్ కలెక్టర్ బాధ్యతగా చూడాలి కదా.
మరి అది పల్లా శ్రీనివాసరావు గారు అర్థం చేసుకుంటారని జిల్లా స్టేట్ టీడీపీ అధ్యక్షుడిగా అర్థం చేసుకుంటారు అనుకుంటున్నా నేను. మరి ఇది పవన్ కళ్యాణ్ గారు చూస్తున్నారు అనుకుంటా, ఇది లోకేష్ గారు అర్థం చేసుకుంటారు అనుకుంటా, ఇది అలాగే చంద్రబాబు నాయుడు గారు అర్థం చేసుకుంటారు అనుకుంటా. ఇది నాకేం పార్టీ మీద కోపం కాదు సార్. ఇది కంపల్సరీ తప్పు జరుగుతున్నప్పుడు ఎత్తి చూపాల్సిన బాధ్యత ఉంది. ఎస్ రైట్. ప్రతిపక్షం లేదు కాబట్టి, ప్రతిపక్షం అడిగే నాదుడు లేడు కాబట్టి, ప్రతిపక్షమే మొత్తం టోటల్ గా అయిపోయింది కాబట్టి, అధికార పక్షంలోనే స్వపక్షంగా మిమ్మల్ని ప్రశ్నించకపోతే, మాకు తప్పు జరుగుతుందని చెప్పకపోతే ఎలా రెక్టిఫై చేయమంటారు? ఆఫీసులో వర్క్ చేయట్లేదని చెప్పడానికి ఎవరికి చెప్పాలి సార్? మీకే కదా మేము చెప్పాలి, మీకే కదా మేము అర్థం చెప్పాలి. మేము ఆఫీసర్ వర్క్ చేయట్లేదు, జాయింట్ కలెక్టర్ కరెక్ట్గా చేయట్లేదు, ఎంఆర్ఓ చేయట్లేదు, పోలీస్ డిపార్ట్మెంట్ చేయట్లేదు అని చెప్పడానికి ఎవరికి చెప్పాలి సార్? మీకు తమరికే చెప్పాలి. కాబట్టి ఇది నేను అధికార పక్షానికి డైరెక్ట్గా నేను దయచేసి ఎంక్వైరీ, నేను తప్పు చెప్పాను అనుకోండి, నేను తప్పు చేశాను అనుకోండి, ఐఎమ్ రిటర్న్ ఇస్ కేస్. నా మీద తప్పుడు సమాచారం ఇచ్చినందుకు నా మీద కేసు పెట్టండి. తప్పుడు సమాచారం ఇచ్చినందుకు నా మీద కేసు పెట్టండి. తప్పుడు ఆరోపణలు చేసినందుకు నా మీద కేసు పెట్టండి. నేను సాక్ష్యాధారాలు లేకుండా మాట్లాడినందుకు నా మీద కేసు పెట్టండి. నేను రెడీగా ఉంటాను. అది కరెక్ట్ అనుకోండి, మీరు నాకు ఏమొద్దు, రెక్టిఫై చేయండి. రెక్టిఫై చేయండి. ఏదైనా సరే ఎనీ థియేటర్ రెక్టిఫై చేయండి. మీరు వాళ్ళకి చెప్పండి ఎలా వెళ్ళాలి, జనాలు ఏ విధంగా, జనాల ప్రాణాలకి ఇబ్బంది కలగకుండా మన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం చట్టం ఏం చెప్తుందో ఆ చట్టం ప్రకారం చేయమని చెప్పండి. మీరు లైసెన్స్ రెన్యూల్ ఇచ్చేటప్పుడు చెప్పండి. మీరు ఆల్రెడీ ఫైర్ సర్వీస్ సర్టిఫికేట్ ఇచ్చినప్పుడు చెప్పండి. ఆర్ఎంపీ సర్టిఫికేట్ ఇచ్చినప్పుడు చెప్పండి. మొత్తం ఎన్ని గజాలు ఉన్నాయి వివరంగా కూడా చెప్పగలుగుతాను నేను. ఆంధ్రప్రదేశ్లో డిఆర్లో ప్రతి డిఆర్లో ఇంచు పేరుతో చెప్పగలుగుతాను నేను. ప్రతి పేరుకి ఒక ఎమ్మెల్యే అడ్డు వస్తాడు, ప్రతి పేరుకి ఒక మినిస్టర్ అడ్డు వస్తాడు, ప్రతి పేరుకి ఒక చీఫ్ మినిస్టర్ అడ్డు వస్తాడు, ప్రతి పేరుకి పలానా చుట్టం, ఆ రాజకీయ నాయకుడు మా చుట్టం, ఈ రాజకీయ నాయకుడు మా చుట్టం. మనం ఐఏఎస్ అండ్ ఐపీఎస్ అండ్ గ్రూప్ 1 ఆఫీసర్స్ మన డ్యూటీ మనం చేసుకుంటూ వెళ్ళాలి. మన డ్యూటీ రూల్ పొజిషన్ ప్రకారం చేసుకుంటూ వెళ్ళండి. రూల్ పొజిషన్ ప్రకారం మిమ్మల్ని ఎవరు అడ్డు చెప్పలే. ఒక జాయింట్ కలెక్టర్ గారు, అనకాపల్లి జాయింట్ కలెక్టర్ గారు చెప్పారు, టీడీపీ ఆమె వైసీపీ గవర్నమెంట్ టైంలోనే వచ్చారు, టీడీపీ గవర్నమెంట్లో మేము రూల్ పొజిషన్ ప్రకారంగా వెళ్తామండి అన్నారు. రూల్ పొజిషన్ ప్రకారం మీరు ఏ పార్టీ అవనండి, ఎవరైనా అవనాయండి, రూల్ పొజిషన్. ఎందుకంటే లోకేష్ గారు చెప్పినా కూడా మేము రూల్ పొజిషన్ ప్రకారంగా వెళ్తానన్నారు. ఆమె రూల్ పొజిషన్ ప్రకారం వెళ్ళుంటే ఈరోజు ఇన్ని బియ్యం అనకాపల్లి డిస్ట్రిక్ట్ నుంచి కాకినాడకి వెళ్ళవు. రూల్ పొజిషన్ ప్రకారం వెళ్ళుంటే అనకాపల్లి డిస్ట్రిక్ట్ నుంచి ఇన్ని బియ్యం, ఈ రేషన్ బియ్యం ఈ రీసైకిల్ చేసి అనకాపల్లికి వెళ్ళవు, అనకాపల్లి నుంచి కాకినాడకి వెళ్ళవు. ఈరోజు రూల్ పొజిషన్ నుంచి కరెక్ట్గా చేసి ఉంటే ఈరోజు ఒక మినిస్టర్ నాదెండ్ల మనోహర్ గారు వచ్చి సీట్ చేయరు, ఒక పవన్ కళ్యాణ్ గారు సిప్ అని అందరూ. రూల్ పొజిషన్ కరెక్ట్గా మీరు అందరూ చేస్తుంటే ఈరోజు మినిస్టర్లు కానీ, లోకేష్ గారు కానీ, చీఫ్ మినిస్టర్ గారు కానీ వాళ్ళందరూ వచ్చి ఇక్కడ చేయరు. ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, చీఫ్ సెక్రటరీ గారు వచ్చే పరిస్థితులు ఏర్పడుతున్నాయి తప్ప, దయచేసి ఒక్కసారి మీ ఆలోచన, మీ డ్యూటీని మీరు సక్రమంగా చేయండి. మీ డ్యూటీని మీరు రూల్ పొజిషన్ ప్రకారం చేయండి. ఏ ఎమ్మెల్యేనో, ఏ ఎంపీనో, ఏ మినిస్టర్నో మాట వినొద్దు. ఏ ఎంపీ చెప్పినా, ఏ ఎమ్మెల్యే చెప్పినా, ఏ మినిస్టర్ చెప్పినా రూల్ పొజిషన్ చూసుకోండి. మీకు రేపు వచ్చేది 50 సంవత్సరాలు మీ ఉద్యోగం చూసుకోండి, మీ 40 సంవత్సరాలు ఉద్యోగం చూసుకోండి. ఐఏఎస్ అండ్ ఐపీఎస్ పేరు కోసం చూసుకోండి. ఎమ్మెల్యే చెప్పాడు, ఎంపీ చెప్పాడు, ఆ ఎమ్మెల్యే దగ్గర ఉంటాం, ఎంపీ దగ్గర ఉంటాం, ఎమ్మెల్యే చెప్పిన మాట మేము వింటాం, ఎంపీ చెప్పిన మాట మేము వింటాం అని చెప్పొద్దు అని దయచేసి నేను ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి మీరు అడిగిన అన్ని ప్రశ్నల్లో దీన్ని నేను క్షుణ్ణంగా చెప్తున్నాను. ఎందుకంటే నాట్ ఓన్లీ సినీ ఆటోగ్రఫీ యాక్ట్, నేను ఎందుకంటే ఇక్కడ గవర్నమెంట్కి మంచి రావాలి, చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న కార్యక్రమాలు మంచిగా అందాలి, మంచిగా చేరాలన్న ఉద్దేశమే తప్ప నాకేమీ గవర్నమెంట్ మీద కోపం లేదు, నాకేమి డిఆర్ఓ వాళ్ళ మీద కోపం లేదు, లేకపోతే నాకేం ఇండస్ట్రీ మీద కోపం లేదు. ప్రతిదీ కూడా నేను మాట్లాడుతున్న మాట అక్షరాల ప్రజలకు మంచి జరగాలి అన్న ఆలోచన తప్ప నాకు ఇక్కడ స్వార్థం కూడా లేదు అన్నమాట మీకు మళ్ళా తెలియజేస్తుంది. ధన్యవాదాలు సార్ నట్టి కుమార్ గారు.